హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంజయ దీపిక ఉరగంటి, కన్సల్టెంట్ ఫర్టినల్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ దీని గురించి కొత్తగా చాలా స్టడీస్ వచ్చాయి, కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ రీసెంట్గా దాని ట్రీట్మెంట్ దాని డయాగ్నోసిస్లో, దాని ట్రీట్మెంట్ గైడ్లైన్స్లో ఏ మార్పులు జరిగాయి అనే విషయం గురించి మాట్లాడతాను. సో పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అన్నమాట. సో ఇదివరకు ఒక సింపుల్ స్కాన్ చేసి అందులో ఎగ్ నెంబర్ ఎక్కువ ఉంటే ఇది పీసీఓఎస్ అని డయాగ్నోసిస్ చేసేవారు. సో ఇప్పుడు దానికి ఒక డయాగ్నోస్టిక్ క్రైటీరియా వచ్చింది. ఫస్ట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం, అంటే నార్మల్గా విమెన్కి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడము, అది ఒక ఫస్ట్ క్రైటీరియా. రెండవది హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్, అంటే మేల్ టైప్ ఆఫ్ ఫీచర్, అంటే ఎక్సెసివ్ హైపర్ ఆండ్రోజెనిజం సంబంధించిన ఫీచర్స్, ఎక్కువ మొటిమలు రావడము, లేకపోతే ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉండడము, డార్కనింగ్ ఆఫ్ స్కిన్ ఉండడము, ఇట్లాంటివి సెకండ్ చూడాలి. ఒకవేళ ఇవేం ఫీచర్స్ కనిపించట్లేదు అంటే బయోకెమికల్ హైపర్ ఆండ్రోజెనిజం, అంటే సీరం ఫ్రీ టెస్టోస్టెరోన్ లెవెల్ ఎక్కువగా ఉండడం కానీ, డిహెచ్ఈ ఎక్కువగా ఉండడం కానీ ఉంటే అది పీసీఓఎస్లోకి వస్తుంది. థర్డ్ది స్కాన్ క్రైటీరియా. స్కాన్లో ఏం కనిపిస్తుంది పీసీఓఎస్లో అంటే ఇదివరకు నార్మల్గా 14-15 ఫాలికల్స్ ఒక్కొక్క దాంట్లో ఉంటే పీసీఓ అని డయాగ్నోస్ చేసేవారు. ఇప్పుడు ఈచ్ ఓవరీలో మోర్ దాన్ 20 ఫాలికల్స్ ఉండాలి, అంటే ఎఫ్ఎన్పిఓ ఫాలికల్ నంబర్ పర్ ఓవరీ మోర్ దాన్ 20 కంటే ఎక్కువ ఉంటేనే అది పీసీఓఎస్ అని డయాగ్నోస్ చేసేవాళ్ళం. ఇంకొకటి ఏంటి అంటే యంగ్ పిల్లలు, అడాలసెంట్ పిల్లల్లో అసలు పీసీఓఎస్ అనేది డయాగ్నోస్ చేయకూడదు. ఎందుకు అంటే 18 లోపు 18-19 ఏజ్ లోపు పిల్లల్లో ఎగ్స్ నెంబర్ అనేది నార్మల్గా ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళలో ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవి ఒకవేళ కనబడితే వీళ్ళు హై రిస్క్ ఆఫ్ పీసీఓ అని చెప్పాలి, కానీ పీసీఓఎస్ ఉంది వీళ్ళకి అని మనము డయాగ్నోసిస్ అనేది చేయకూడదు. సో యంగ్ అడాలసెంట్ పిల్లల్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో పీరియడ్ వచ్చిన వాళ్ళు మినార్క్ స్టార్ట్ అయిన 13-14 ఇయర్స్లో వాళ్ళు మినార్క్ స్టార్ట్ అయితే ఫస్ట్ 1 ఇయర్లో ఇర్రెగ్యులారిటీ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో అది చూసి వీళ్ళు పీసీఓ ఉంది అని డయాగ్నోసిస్ చేయకూడదు. ఫస్ట్ 1 ఇయర్లో ఎవ్రీ 3 మంత్స్కి కూడా ఒక సైకిల్ రావడం నార్మలే అవుతుంది. సో 1 ఇయర్ తర్వాత 21 రోజుల కంటే తక్కువ, 35 రోజుల కంటే ఎక్కువ సైకిల్ లెంత్ ఉంటే అది అబ్నార్మల్ సైకిల్ అవుతుంది, అదర్వైజ్ ఇట్స్ నార్మల్. సో అందుకని 18-19 ఏళ్ల వరకు కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళని పీసీఓ అని మనం డయాగ్నోసిస్లోకి తీసుకోకూడదు. అండ్ ఎనీ ట్రీట్మెంట్స్, ఎనీ హార్మోన్ పిల్స్ అవి అయితే పెట్టకూడదు. ఎస్, వాళ్ళు హై రిస్క్ ఆఫ్ పీసీఓ ఉన్నారు కాబట్టి వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కొంచెం యాక్టివిటీ పెంచుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోవాలి. సో అప్పుడు ఇన్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. అప్పుడు దే గ్రో అప్, వెన్ దే ఆర్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో అహెడ్ అండ్ ట్రీట్ అనమాట. సో ఇవి పీసీఓకి సంబంధించి రీసెంట్గా వచ్చిన గైడ్లైన్స్. థ్యాంక్ యూ.